కళ్యాణ్ తమ్ముడు ఇలాగ అమ్ముడుపోవడం చాలా బాధగా ఉంది. ఎంతో ఆవేదనతో అంటున్నాను. 27% ఉన్న మనం కాపులు, 60% ఉన్న మన బీసీలు, 3% ఉన్న చంద్రబాబు నాయుడు కులానికో లేదా కుటుంబానికో అమ్ముడుపోవడం మంచిదా? అది ఎంత సిగ్గుచేటు, అవినీతి. అలాంటి బ్రతికే కంటే చావే మేలన్నాడు అపోస్తలుడైన పౌలు బైబిల్లో. ఇప్పుడు ప్రజలేమో మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టోరీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు? మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెచ్చారా? 5 లక్షల కోట్లు అప్పు చేశారు. కంపెనీలు పెట్టారా? ఏమి అభివృద్ధి కార్యక్రమాలు